హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎవరైనా సండే చేసుకుంటారు, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు చేసుకుంటారు. మనకైతే టైము పాడు రెండు లేకుండా ఇప్పుడు చేసుకొని తింటున్నాను. అబ్బా తినబుద్ధి అవుతుంది అనేసి. తినబుద్ధి అవుతుందని కాదులే, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ బిర్యానీ ఏమంటారు రైస్ కనిపించింది, తీసుకొని వచ్చా. అది వట్టిగా ఎందుకు ఉండడం, దానికి న్యాయం చేయాలి కొనుక్కొచ్చినందుకు. అందుకని వండుతున్నా అనమాట. చికెన్ అయితే కుక్ అవుతుంది. మనమైతే ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇది కుక్ అయిన బట్టినే కొంచెం గ్రేవీ కూడా వేసుకొని ఇప్పుడు రైస్ వేయాలి. ఇట్లా లేయర్గా వేసుకుంటూ, నాకు గీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం లేండి, అందుకని గీని మధ్యలో కూడా రివ్యూ ఇచ్చేది ఎవరో కాదు, మా మదరే అనమాట. ఇదైతే కుక్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేసి అయితే నేను మీకు చెప్తా. ఓకే, పొగలు కక్కే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది. ఇదైతే మంచిగా కుక్ అయిందనమాట. ఇది మరీ అంత వైట్గా కనిపిస్తుంది, నిజం చెప్పాలంటే అంత వైట్ లేదు. నా మొబైల్ అట్లా క్యాప్చర్ చేస్తుంది అనమాట. మనం పక్కకి పెరుగు చట్నీ కూడా వేసుకున్నాం. ఎలా ఉంది లక్ష్మి? నిజంగా అంత బాగుంది, అన్ని కరెక్ట్గా జరిపోయినాయి. నిజంగా సూపర్, హానెస్ట్గా చెప్తున్నావు కదా. నిజంగా బేట బాగుందా? నిజంగా బాగుంది, సూపరా? సూపర్. పెట్టుకో. సాయంత్రం మినీ బ్లాగ్ అయితే చూద్దాం రండి. నేనైతే ఇప్పుడు మా మమ్మీ కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తల లేని వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చిందంట ఫస్ట్ టైం. అది ఎవరో కదా మా మదర్కి హెడేక్ వచ్చిందంట. అందుకనే నేనైతే ఇప్పుడు టీ పెడుతున్నా. టీ పెట్టగానే తగ్గగానే తలకాయ నొప్పి మొత్తం పోయిద్ది అనమాట. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తక్కువ కాదు, టీ తాగగానే తక్కువ అయింది అని మా మదర్ చెప్పింది. అందుకని ఇప్పుడు నేను టీ పెడుతున్నా. టీ తాగేసి హెడేక్ అయితే పోగొట్టుకునేది మా మదర్ అయితే. ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఇట్లా బయటికి వెళ్ళాను అనమాట. వెళ్తే వ్యూ చూడండి ఎంత అంటే అంత బాగుంది అసలు. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది అసలు. చూడ్డానికైతే నాకైతే ఇలాంటి వ్యూలో కూర్చోవాలి అని అనిపించింది. నాకు కూర్చొని అలా ఎంజాయ్ చేయాలి కొద్దిసేపు అనిపించింది. అలానే పక్కనే రైల్వే స్టేషన్ కూడా కనిపించింది. అక్కడ నుంచి కూడా తీసాను అనమాట కొన్ని క్లిప్స్. ఈరోజైతే ఈవినింగ్ టైం అలా వెళ్తూ ఉంటే ఈ స్వీట్ అయితే కనిపించింది. ఇదేదో పిచ్చిగూడు అనుకున్నాను అనమాట. ఇదైతే పిచ్చిగూడు కాదు, స్వీట్ అయితే వాళ్ళు పిచ్చిగూడులో తయారు చేసేసి అక్కడ బాదం అయితే పెట్టారు. తయారు చేసి అయితే బాదం అయితే పెట్టారు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది.